నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. చలసాని శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు ఉన్నారు. నమస్కారం చలసాని. నమస్కారం, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగేసి వచ్చారు. కొన్ని జిల్లాల మినహా రాష్ట్రం తిరిగాను. కొన్ని జిల్లాల మినహా. ఎండ దెబ్బకి అందరూ నాతో పాటు ఉన్న యూత్ కూడా అటు ఇటు పడిపోతున్నాయి. చెప్పులు పడి చేసుకొచ్చి నేను పడ్డాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను పడ్డా, ఇబ్బంది పడ్డా. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని రిజర్వ్డ్ సీట్స్ ఏముంది, 36 మొత్తం, 7 ఎస్టీ, 29 ఎస్సీ. ఇవి జగన్మోహన్ రెడ్డికి చాలా స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యున్సీస్గా, కంచుకోటలుగా 2019లో మనం చూసాం. ఒక్క రాజోలు తర్వాత కొండేపి మినహా మిగతా అన్నీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్న పరిస్థితి. ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో పరిస్థితులు ఏంటి? దళితుల మీద దాడులు, దళితుల మీద అట్రాసిటీ కేసులు, దళితుల్ని చంపడాలు, ఇవన్నీ చాలా ప్రతిపక్షాలు ఇది చేస్తా బాగా ప్రచారంలోకి తీసుకొచ్చాయి. కొన్ని జరిగిన వాస్తవాలు కూడా కళ్ళ ముందు కనబడుతూ వచ్చాయి. ఏమన్నా ఇంపాక్ట్ చూపించాయి? ఏమన్నా మారే అవకాశం ఉందా? ఆయా కాన్స్టిట్యున్సీస్లో పరిస్థితులు ఏంటి సార్ మీ పరిశీలన? అందరు దళితులు అంటే ఎక్కడి నుంచో సెపరేట్గా రాదు. దళిత మెజార్టీ కాన్స్టిట్యున్సీస్ కావు కదా. అది 20%, 22% డిపెండ్స్ అపాన్ ఉంటే. అవును కదా, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు. మిగతా 70%, 80%, 70% నాన్ దళిత్స్ ఉంటారు. అవును. అందువలన వాళ్ళ సమాజంలో భాగమే. మిగతా ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా పడుతుంది. క్రితం స్థానంలో 151 స్థానాలు వచ్చినాయి కాబట్టి 2 మినహా నీ రావడం జరిగింది. ఒకటి జనసేన, ఒకటి తెలుగుదేశం. అవును. అందులో జనసేన నెగ్గించాలని కూడా జంపింగ్ జిల్లాని వెళ్ళిపోయారు. ఒకే ఒక స్థానం కొండపి డాక్టర్ బాల విజయరాజన్ స్వామి తెలుసండి, మంచి ఓటు, చాలా మంచి వ్యక్తి. సరే, అవతలని కూడా నేను అంటలేదు, మామూలుగా చెప్తాను, తెలుసు కాబట్టి. కానీ ఇవాళ 2014 ఎన్నికల్లో కూడా దళిత కాన్స్టిట్యున్సీ స్టూడ్ బై ఎక్కువ జగన్మోహన్. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ 2012 ఎన్నికలు జరిగినప్పుడు కూడా మీరు చూసారు. 18 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 16 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. 2 చోట్ల మా నర్సాపురం ఈయన సుబ్బారెడ్డి గారు, ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నెగ్గారు. ఇక్కడేమో సీడ్ సెక్షన్ గారు చాలా ఫేమస్ ఎన్నికలు అయినా. అక్కడ చిక్కాల రామచంద్ర డిపాజిట్లు కోల్పోయారు అప్పుడు కూడా. అందుకని కన్సిస్టెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి, అంటే 2014 కొంత తక్కువ రావచ్చు కానీ కన్సిస్టెంట్గా స్వే నడుస్తుంది. 2019లో పీక్స్ చేరింది. ముఖ్యంగా దీంట్లో ట్రైబల్ కాన్స్టిట్యున్సీ 2014 జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గిన పార్లమెంట్ సీట్లు 6 ఉంది. కొత్తపల్లి గీత గారు జంపింగ్ జిల్లాని అయిపోయారు, అటు ఇటు వెళ్ళిపోయారు, చూశారు మీరు. తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీకి వచ్చారు. ఇది ఆశ్చర్యకరంగా డిఫరెంట్ ఇష్యూ. అప్పుడు కూడా మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ కూడా రావడం, షెడ్యూల్ టైప్స్ కాన్స్టిట్యున్సీ నెగ్గింది ఎక్కడ అన్నారు. దాంతో గిద్ది ఈశ్వర్ గారు, రంపచోడవరం నుంచి పంతల రాజేశ్వరి గారు, ఆవిడ మాతో పాటు మన నిర్వాసిత దాంట్లో పాల్గొన్నారు. చూసినట్లు వీళ్ళు పార్టీ మారిపోయారు, చూశారు కదా. ఇప్పుడు గిద్ది ఈశ్వర్ గారే క్యాండిడేట్. మరి ఇక్కడ కూడా అక్కడ మన పాడేరుకి మార్చారు నుంచి. సరే, ఏదేమైనా అందువలన ఇవాళ ట్రైబల్ కూడా మనం ఇక్కడ తీసుకుంటే, ఇవాళ ట్రైబల్ కాన్స్టిట్యున్సీలో మేము వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఇదో సీట్ ఉందండి, ఏది కురుపాం. కిషోర్ చంద్రదేవ్ గారు చాలా ఉత్తముడు. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు 2014 వరకు కేంద్ర అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు, ఫారెస్ట్ మంత్రిగా. ఆయన మొత్తం వామపక్షాలు మద్దతిస్తాను లేక కూడా ఇచ్చారు. మేము తిరిగి వెళ్తున్నప్పుడు పాపం ఆయన ఒక పెద్ద హౌస్ ఉందండి, మ్యాన్షన్. అక్కడ కింద కూర్చున్నాం, అందరినీ పిలిచినప్పుడు ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఇవాళ వైకాపా, డిస్పైట్ దట్ వైకాపా దెబ్బతినేదట్టు ఉంది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అక్కడ వచ్చే అవకాశం కనపడుతుంది ట్రైబల్ కాన్స్టిట్యున్సీలో. అలాగే గిద్ది ఈశ్వర్ గారు అనూహ్యంగా, అసలు 30,000 మెజార్టీ అనుకున్నప్పుడు కాన్స్టిట్యున్సీలో గిద్ది ఈశ్వర్ గారు గట్టిగా పోటీ ఇచ్చారు, నెగ్గినానికి పరిస్థితికి వచ్చినట్టు. అంటే ఇప్పుడు ఇక్కడ అనంతబాబు గారి మిస్సెస్ ఉన్నారు, అదేనండి డోర్ డెలివరీ. అవునవునవును. వారు రంపచోడని పోటీ చేస్తున్నారు. అక్కడ సిపిఎం పోటీ చేసింది. అరకు పార్లమెంట్లో కూడా సిపిఎం పోటీ చేసింది. గణనీయ సంఖ్యలో ఓట్లు రాబోతున్నాయి. సిపిఎంకి నెగ్గే అవకాశం లేదు. కానీ డెఫినెట్గా అప్పలనర్సు గారిని పోటీ చేశారు. మంచి ప్రజాసేవ అంటే నిజమైన ఆసక్తి మనుషులు. దురదృష్టవశాత్తు అలాంటి వాళ్ళని గెలిపించి పంపించాలి. ఒక్కళ్ళిద్దరున్న అసెంబ్లీలో కనీసం ఉంటుంది. వీళ్ళ వ్యాపారస్తులు, వాళ్ళ వ్యాపారస్తులు మోడీ గారి బానిసలనే గెలిచి పంపించడం అనేది దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ కొండూరు మురళీ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, అక్కడ నారాయణస్వామి పాద కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, మీరు సింగన్నాలు తీసుకున్నా, అలాగే మడకసిర్ తీసుకున్నా సరే డిఫరెంట్గా ఉందండి. ఇవాళ కూడా మడకసిర్ కాన్స్టిట్యున్సీ తెలుసు కదా, మూల ఉంటుంది. అది
మడకసిరి కాన్స్టిట్యున్సీ అంటే మన మొత్తం ఆంధ్రప్రదేశ్ దక్షిణాన సౌత్ వెస్ట్ కర్ణాటక బోర్డర్ ఉంటుంది. కర్ణాటక బోర్డర్ చొచ్చుకుపోయి ఉంటుంది. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గేదట్టుంది. సింగమల్లో కూడా టఫ్ ఫైట్ ఇస్తూ ఉంది. అలాగే కొడుమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గేదట్టుంది. అలాగే మీరు ఆర్దర్ గారి నుంచి ఇప్పుడు వెళ్ళిపోయిన నందికొట్కూరు కానీ మన అలాగే చిత్తూరులో ఇలాగ మెజార్టీ కాన్స్టిట్యున్సీస్ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం స్వే ఉన్నట్టు కనపడుతుందండి. డిస్పైట్ దట్ ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్, కానీ మిగతా కాన్స్టిట్యున్సీస్లో 36 కాన్స్టిట్యున్సీస్లో ఈ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఉండే కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువ స్థానాలు ఈసారి అదర్ దాన్ ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఎక్కువ స్థానాన్ని వాళ్ళ తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం కూడా కనపడతాం. కోస్తా జిల్లాలో నాట్ ఇన్ రాయలసీమ మెజార్టీ. అంటే అక్కడ మార్పు రాకపోవడానికి ఇక్కడ మార్పు రావడానికి కారణాలు ఏం గమనించారు? సాంఘికపరమైన కారణాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మార్పు రావాల్సిందే. కానీ వాళ్ళ మణిపూర్ సంఘటన జరిగిన తర్వాత ఉత్తర భారతీయ జనతా పార్టీ అంత దారుణంగా దుర్మార్గంగా హేయంగా అమానవీయంగా వ్యవహరించి కనీసం అక్కడ వాళ్ళని పట్టించుకోవడానికి కూడా తీరిక లేక షూటింగ్లు చేసుకోవడానికి ఇంకో దానికి వెళ్ళిపోయి ఓ చిన్న విషయం ఏ విషయం స్పందించారో గౌరవ ప్రధానమంత్రిగా నవ్వుకుంటాం. 6 నెలల పాటు అంత దురాఘాతాలు జరుగుతుంటే స్పందించని ప్రధానమంత్రి మొత్తుకుండంటే తర్వాత 7 నెలల తర్వాత ఓ చిన్న విషయంపై చెప్పుకుంటాను కూడా సిగ్గులేదు. ఆ విషయంపై కూడా స్పందించిన ప్రధానమంత్రి ఉన్నప్పుడు గట్టిగా మైనార్టీస్ అంటే నాట్ ఓన్లీ ముస్లిమ్స్ అండ్ ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ మైనార్టీస్ అఫీషియల్గా 1% అబవ్ ఉన్నట్టు చూపిస్తారు. కానీ క్రిస్టియన్ మత అవలంబికులు అఫీషియల్గా డిక్లేర్ చేసుకోవచ్చు దాదాపు 25 నుంచి 27% ఉంటారు. నమ్మశక్యం కాకపోయినా జరిగిన ప్రాక్టీషనర్స్ ఇలా ఉంటారు. డెఫినెట్గా వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అందువలన ఇవన్నీ కూడా వాళ్ళ ఓట్లు కనుక వాళ్ళ ఈ నెంబర్ ఆఫ్ ఈ తీసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పడినాయండి. సో తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నట్టు 90% ముస్లిం మైనార్టీస్ అంటే మనం మాట్లాడదాం ఈ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ పక్కన మిగతా ఎస్సీస్లో కూడా రిజర్వ్డ్ కానీ ఎస్టీస్లో కూడా అత్యధిక ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడింది. డిస్పైట్ దట్ కోస్టల్లో ఉన్న స్వేని తగ్గించలేరు. కోస్టల్ ఆంధ్రాలో ఉన్న ఆ ఊపు ఏదైతే గాలి ఉందో తుఫాన్ అని నేను చెప్పనండి, కానీ ఆ గాలితో పాటు అందరూ కూడా ఉంటారు కదా. అందువల్ల కోస్తా జిల్లాలో అత్యధిక స్థానాలు అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఎక్సెప్ట్ ట్రైబల్ కాన్స్టిట్యున్సీస్ మినహాయించి అత్యధిక స్థానాలు తెలుగుదేశం నెగ్గే అవకాశం ఉంది. అంటే కూటమి మనం నంబర్ ఏమైనా చెప్పుకోవచ్చా? 36లో ఇప్పుడు రాయలసీమ తీసుకోండి, 36లో 7 ట్రైబల్ కాన్స్టిట్యున్సీ తీస్తే ట్రైబల్లో 2 మ్యాక్సిమం 3 రావచ్చండి. అది కూడా తెలుగుదేశం పార్టీ బాగా విజయం సాధించినప్పుడు అందరూ మెజార్టీ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటాయి. 7 తీస్తే 29లో రాయలసీమలో కాన్స్టిట్యున్సీస్ మీరు తీసేసేయాలి కంప్లీట్గా. అందులో ఒక 2 స్థానాలు 3 స్థానాలు నెగ్గొచ్చాము, 1-2 స్థానాలు మంచి నెగ్గపోవచ్చు. మిగతాది కోస్తా జిల్లాలో కూడా వచ్చాయి. అందుకని ఈసారి అదర్ ఎస్సీ కాన్స్టిట్యున్సీస్లో మెజార్టీ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. కోస్తా మనకి కోస్తాలోనే ఎక్కువ ఉన్నాయి కదా, గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, వీటిలోనే ఎక్కువ ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ అత్యధిక స్థానాలు. అందుకని తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ, నమస్కారం.